LCN న్యూస్ కు స్వాగతం. మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు. నా పేరు మానస. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిసెంబరు 16 శనివారం సైన్స్ ఫేర్ డే సందర్భంగా 100కు పైగా సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించడమైనది. అందులో 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని డి నిర్మలాదేవి సైన్స్ ప్రదర్శనను ప్రారంభించారు. అందరూ విద్యార్థులు ప్రదర్శనలను తిలకించి పరిశీలించారు. దీని వలన విద్యార్థులలో విజ్ఞాన శాస్త్రంలోని సిద్ధాంతాలను బట్టి పట్టడమే కాకుండా విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకోవాలని పరికల్పనలు చేస్తూ వాటిని నిర్ధారించుకోవడానికి ప్రయోగాలు పరిశీలనలు చేస్తూ వారి సొంత ఆలోచనలను జత చేయాలని గ్రహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు డి నిర్మలాదేవి మాట్లాడుతూ ఈ పాఠశాలలో ATAL ల్యాబ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడి ఉన్నదని, దానిలో ఉన్న పరికరాలు ఉపయోగించి విద్యార్థులు క్రొత్తగా ఈ రోబోలు తయారు చేశారని తెలియజేశారు. పలువురు విద్యార్థులు తమ ప్రదర్శనలను వివరిస్తూ వాటి యొక్క ఉపయోగాలను, వాటి పనితీరును ప్రదర్శించారు. చిట్టేరు గ్రామంలోని మిగతా పాఠశాలలోని విద్యార్థులు కూడా వచ్చి ప్రదర్శనలను తిలకించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి ప్రయోగశాలలు కలిగి ఉండడం పట్ల హర్షణీయం వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఎగ్జిబిట్స్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ఉపాధ్యాయునిలు ఏ విజయలక్ష్మి, ఎం జయంతి వ్యవహరించారు. ఇందులో 11 ప్రాజెక్టులను డిసెంబరు 19వ తేదీన కోట మండలంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగు మండల స్థాయి ప్రదర్శనలకు ఎంపిక చేశారు. ఈ ప్రదర్శనలో టేబుల్ టాప్ రోబోట్ మొదటి స్థానంలో, ఇంటెలిజెంట్ బస్ 2వ స్థానంలో, జాయ్ స్టిక్ బేస్డ్ వీల్ చైర్ 3వ స్థానంలో గెలుపొందాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునిలు కె సువర్ధన, ఎంవి సుబ్బమ్మ మరియు పాఠశాలలోని ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని నీల్స్ ఫోర్ సైన్స్ క్లబ్ ను విజయవంతంగా నిర్వహించారు. My name is Swapna. I am studying in 9th class. Today my topic name is tabletop robot application. Tabletop robot is prevent accident, that is for the vehicles falling in lower place or the place. My name is Kartika. I am studying 9th class. Tabletop robot is used for table edge direction of fall prevention robot. Components required: ultrasonic sensor, Arduino Uno, motor driver, wheels. Components explanation. First, Arduino is an open sensor electronic platform which is easy to use hardware and software. Arduino both contain a microcontroller which is able to be programmed to control objects in the physical world. Ultrasonic sensor. An ultrasonic sensor is an instrument that measures the distance to an object using ultrasonic waves. The sensor determines the distance to an object by measuring time gap between the sending and receiving from the ultrasonic pulse. My name is Sadhana. I am studying 9th class. Today my topic name is motor driver. The electronavigation motor driver is the scientist motor driver. Which allows freedom direction from the My name is Bhavita. I am studying 9th class. Motor. An electric motor device used to convert electrical energy into mechanical energy. పడిపోయేటప్పుడు దీనికి వాడే అల్ట్రాసోనిక్ సెన్సార్ వల్ల దీనికి ముందుగా తెలుస్తుంది. ఓకే మనకి లో వేస్తుంది, మనం ఆగాలి అని చెప్పి ఆగి ఆ తర్వాత కొంచెం వెనక్కి వచ్చి అప్పుడు దాని డైరెక్షన్ అది మళ్ళీ వెళ్తుంది. సో దీనివల్ల ఏంటంటే అలా రోడ్లో పడి యాక్సిడెంట్ జరగకుండా మనం జాగ్రత్త.
wheelchair. That's what wheelchair is. The wheelchair is very useful for physically handicapped people. By using robotics and intelligent system technologies, the powered wheelchair can be designed. My name is Devika. I am studying in 9th class joystick. It can be used with the sense movement in to access X and Y. It also has the inbuilt switch which can be activated by the pressing stick. Joystick are used to control missions of 2 dimensions: forward and backward, left and right. Motor driver bridge motor which allows speed and direction at the same time. The L298N motor driver is the model can drive DC motor that have voltages between 5 and 35. Motor. An electric motor is a device used to convert electric energy into mechanical energy. Wheels. A wheel is a circular object which turns round on a rod attached to its center. Wheels are fixed underneath vehicles so that they can move along. My name is Vaishnav. I study in 9th class. Today my topic name is joystick based wheelchair. Initially joystick is submitted to exactly a middle position. Till the joystick keeps at middle position, the motor will be stopped. When the joystick is moved, the potential meter moves along to voltage value. And next it adds ADC levels along to digital converted. The ADC converts the along digital signal. The digital signal is set to the motor driver. They cannot know anywhere like a manual function. For this reason, some of the people but the joystick gets usage and remove this problem and help them to know anywhere. The movement of wheelchair can be controlled manually by the joystick. నా పేరు దేవేంద్ర. నేను చదివే తరగతి 9వ తరగతి. దీని పేరు జాయిస్టిక్ బేస్డ్ వీల్ చైర్. ఇది ఎందుకు పనికొస్తుందంటే వికలాంగులు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళు పని చేసుకోవడానికి వేరే పనులు చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా దీని ద్వారా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవచ్చు, ఇతర పనులు కూడా వాళ్ళే చేసుకోవచ్చు. దీంట్లో వాడిన వస్తువులు జాయిస్టిక్, మోటార్ డ్రైవర్, ఆర్డినో యూనో, DC మోటార్, వీల్స్. ఇలా జాయిస్టిక్ వచ్చి దీన్ని ఎలా మూవ్ చేస్తే ఈ వీల్స్ అలాగ మూవ్ అవుతాయి. ముందు కంటే ముందుకి, వెనకంటే వెనక్కి, పక్క కంటే పక్కకి అలా మూవ్ అవుతాయి. ఈ మోటార్ డ్రైవర్ ఒకే టైంలో డిస్టెన్స్ని, స్పీడ్ని ట్రావెల్ చేస్తుంది. ఆర్డినో యూనో వచ్చి మనకి బ్రెయిన్ ఎలాగో ఈ వీల్స్ వేసి ఈ ఆర్డినో అలాగా. Applications: a smart luggage rally at railway station, bus station, airport that automatically moves on battery and motor and it follows the owner. A smart card at any departmental store or supermarket that follows the customer who has taken it. My name is Lakshmi class. I am studying 9th class. Today my topic name is smart trolley. The robot uses the ultrasonic sensor, find it and measure its distance. Compounds: Arduino Uno, ultrasonic sensor, motor driver, wheels, DC motors. Compound explanation: Arduino Uno is open sensor electric platform which is easy to hardware to software. Arduino board contain a microcontroller which is able to distract it with an object. By responding sensor control an object, the Arduino is able to be interacted with large array of output, LEDs, motors and displays. My name is Sanjivanta. I am studying 9th class. Today my topic name is smart rally. Ultrasonic sensor. Ultrasonic sensor is an instrument that measures the distance to an object. Ultrasonic sound waves. It controls the speed and direction. My name is Kaushalya. I am studying 9th class. An electric motor is a device converts electric energy and mechanical energy. Wheel is a circular object which can move, turn, round, and a rod attached to its center. Wheels are fixed
and following motor are used in ultrasonic sensor. Ultrasonic sensor measure the distance between the robot and obstacles. The ultrasonic sensor measures between the robot and obstacles. If the distance between 20 and 50, the robot to the forward direction. Distance between either less than 20 and more than 40, the robot stops moving. నా పేరు లక్ష్మి అండ్ క్లాస్ మేము చేసిన ప్రాజెక్ట్ పేరు స్మార్ట్ ప్యాడ్. దీనిలో ఉపయోగించిన కాంపౌండ్ ఆర్డినో యూనో, అల్ట్రాసోనిక్ సెన్సార్, మోటార్ డ్రైవర్, వీల్, డీసీ మోటార్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే డీమార్ట్స్కి వాటికి వెళ్ళినప్పుడు ఏదైతే లగేజ్ క్యారీ చేస్తారు కదా, దానికోసం వీక్గా ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు నెట్టలేక అట్లా ఉన్న వాళ్ళు దీని ముందు నడుస్తూ వెళ్తే ఇది వెంట వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది వీక్గా ఉన్న వాళ్ళ కోసం ఉపయోగిస్తారు. పరికరం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇది ఒక పర్సన్ ముందు వెళ్తున్నప్పుడు వెనకాల వస్తుంటుంది, అది వాళ్ళు తక్కువ జరిగి కానీ ఇది ఆగిపోతుంది. My project name is Intelligent Bus. This Intelligent Bus avoid accidents. Compounds names: Arduino Uno, ultrasonic sensor, motor driver, DC motor, wheels. My name is Gita. I am studying 9th class. This Intelligent Bus is used for avoid accidents. Generally, we suffering from so many accidents because this Intelligent Bus is used for avoid accidents. My name is Satyashri. I am studying 9th class. I have to talk about compound names in robot and its process. Components: Arduino Uno motor driver is motor. First, Arduino Uno. Arduino Uno is a microcontroller. In this small computer is the brain of the robot. It can perform the way of buttons, switch, lights, and other electric parts work together. Wheels. Standard wheels are preferred to drive wheels. It can perform the smooth and flat surface. Motor driver is the speed and direction motor. Control to the DC motor at the same time. Motor. It converts the electrical energy and mechanical energy into the physical world. My name is Akita. I am studying 9th class. Ultrasonic sensor. An ultrasonic sensor is an instrument that measures the distance to an object using ultrasonic sound waves. The sensor determines the distance of a target by measuring time gap between the sending and receiving of the ultrasonic pulse. My name is Satyashri. I am studying 9th class. This Intelligent Bus is used of avoid accidents. ఈ ఇంటెలిజెంట్ బస్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఏదైనా ఇప్పుడు ఈ జనరల్లో చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి సడన్గా ఏదైనా వెహికల్ కానీ పక్క నుంచి కానీ ఏమైనా వస్తే దానికి అదే ఆగిపోతుంది. లేకపోతే బస్ డ్రైవర్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా బస్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అప్పుడు లేకపోతే ఏమైనా అడ్డం వస్తుందంటే దాని అంతా అదే ఆగిపోతుంది. దీని యొక్క ఉపయోగాన్ని నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. Studying 9th class. Today my topic name is NUMS-based robot. NUMS-based robot control a electronic. It is able to control mobile in use Bluetooth terminal app. Components: DC motors, motor drivers, Bluetooth terminal, and wheels. My name is Vishnu. I am studying 9th class. Today my topic name is NUMS-based robot. Arduino is a motor which is able to program to sense and control objects in the physical world.
such as LED motors and displays. My name is Srinu. I am studying in class A section. My project name is Immense-Based Robots. Bluetooth module HCO05 is a Bluetooth module which is designed from wiring communication. Motor driver. The L299 motor driver high bridges with high allow speed and direction from two DC motors at the same time. The module can DC motor at the have voltage between 5 and 35 voltage. My name is Santosh. I am studying in class. My topic name is Immense-Based Robot Motor. An electrical motor is a device used to convert electrical energy into mechanical energy. Wheels is circular object which turns round on attached to each. Wheels are situated underneath vehicles so that they can move along. Working robot controlled by pairing of Bluetooth in smartphone to Bluetooth module smartphone of the robot to communicate with robot through Bluetooth smartphone in robot in your smartphone in Bluetooth module in Arduino Bluetooth robot control. My name is Prakash. I am studying in class. Today my topic name is how to control Immense-Based Robot. Turn on the robot, pair up the robot with smartphone. Open Bluetooth terminal HC05 app and scan the devices available and connect the device with the name is HC05 and password is 1234 or 000. Select the payload device, now thermometer. Move the mobile phone. This vehicle will be moved. As per the mobile movement, vehicle will be moved. My name is Ganesh. I am studying in class. My project name is Immense-Based Robot. Immense-Based Robot advantage. Nowadays, children were playing video games continuously and being addicted to mobile phone. This project is designed for children. They will control the vehicle with mobile phone and the vehicle will be physically outside. By this, students will know how to design a vehicle and effect of oil will be reduced. మండలం నేను ఈరోజు మాట్లాడే ప్రాజెక్ట్ పేరు Immense-Based Robot. ఇది కాళ్ళు లేని వాళ్ళకి ఎలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే స్కూల్లో ఒక మీద ఉపయోగపడకుండా బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని Immense-Based Robotని కనెక్ట్ చేసుకుని మనం యాక్సిలరేటర్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఫోన్ కళ్ళ ద్వారా ఇది మనం కార్ని ఆపరేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీని ఉపయోగం ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను. మనం ఇలాగ ఫోన్లో కనెక్ట్ చేసుకొని యారో కీ పెట్టుకోవాలి. అప్పుడు మనం ఫోన్ ద్వారా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ రైట్. మనం ఈ సిస్టమ్ ప్రతి ఒక్క కార్లో కన్నా పెట్టినట్టు పని అయితే కాళ్ళు లేని వాళ్ళు కూడా కారుని ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. Class. My topic name is robotics, screen parts, steel plates, rubber type, brain, valve, pins,
rubber type, rope, wheel, etc. My name is Mahida. I am studying 8th class. Today my project name is robotic crane. Robotic crane using మనం రిమోట్ ఇలా పైన మిషన్ ముందుకు వెళ్తుంది, వెనక్కి మనకి ఎలక్ట్రిషన్. అలాగే మనకి ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు 5 పార్ట్స్ ఈజీగా ఎక్కడానికి పనికొస్తుంది. ఎక్కడైనా బిల్డింగ్స్ కట్టినప్పుడు ఆ బిల్డింగ్స్ వస్తువులు వేయడానికి కూడా బాగా పనికొస్తుంది. వినాయకుడి నిమజ్జనం కూడా చాలా బాగా పనికొస్తుంది. My name is Kalani. I am studying 8th class. My project name is blind stick. Ultrasonic sensor. It observes human. Good morning to Ananda. My name is Sandhya. I am studying 8th class. Today my project name is blind stick. As you know, it is used for wire connected. Blind stick uses. The blind stick is used by the blind person. It helps the blind person white one. The blind is made up of blind person white head. It is used by the person from side to side to create one spot to the other object. నా పేరు లక్ష్మీకరణ్య. నేను ఇంద్రాబాద్ చదువుతున్నాను. మా ప్రాజెక్ట్ పేరు బ్లైండ్ స్టిక్. ఇది కళ్ళలేని వారి కోసం, ఇది కళ్ళలేని వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది కళ్ళలేని వారి కోసం ప్రయోజనమైనది. తప్పనిసరిగా ఒక మనిషి సహాయం కావాలి. నమ్మకుండా ఉండడానికి బ్లైండ్ స్టిక్ తయారు చేయబడింది. ఈ బ్లైండ్ స్టిక్ తీసుకుని కళ్ళలేని వారు బయటికి వెళ్తే తమ పనులు వారే తెలుసుకోవచ్చు. ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 9 ఫీట్ల దూరంలో ఏదైనా వస్తువు గుంటలు, స్పీడ్ బ్రేకర్లు, వాహనాలు ఏమైనా వస్తుంటే ఇది బస్సులు సౌండ్ వస్తుంది. అప్పుడు వీళ్ళు పక్కకు వెళ్తారు. అప్పుడు వీళ్ళు ప్రమాదం నుండి తప్పుకునే అవకాశాలు చాలా ఎక్కువ. ఇది కళ్ళలోనికి చాలా ఉపయోగపడుతుంది. My name is Mahendra. I am studying 8th class. My topic name is power supply board. Board ni first computer లో డిజైన్ చేస్తున్నామండి. డిజైన్ చేసిన ప్రింట్ చేసిన దాన్ని మనం హీట్ చేసిన తర్వాత కెమికల్తో బాగా కడిగిన తర్వాత మనం దాన్ని డ్రిల్ చేసి సాల్టింగ్ చేసిన తర్వాత టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసిన తర్వాత అది పని చేస్తుందో తెలుస్తుంది. My name is Selena. I am studying 8th class. Today my topic name is PCB, power supply board. Using materials, diode 1, diode 2, diode 3, diode 4. Capacitor, input, output, LED. ఇది ఎందుకు పనికొస్తుంది? ఇంతకు ముందు వచ్చిన వర్షాలకు ఎంతో మంది చార్జర్ లేక, ఫోన్ లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీన్ని ఎలా ఉపయోగించాలో చెప్తాను. మనం దీని బ్యాటరీ డిజిటల్ బ్యాటరీ బోర్డ్ చేసిన తర్వాత దాన్ని పోస్ట్ చేస్తే ఎలా ఛార్జింగ్ దీని బ్యాటరీ దీనిలో ఎలా ఉంటుందో చూపిస్తాను.
was observed any object connected to the buzzer was ringing. I'm studying 8th class. My project name is Rainbow. Arduino. It is used for wire connection. నా పేరు హరిచరి. మన 8వ తరగతి చదువుతున్నాను. నా ప్రాజెక్ట్ పేరు బ్లైండ్ నో. నేను వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది రోడ్డు ప్రమాదాల నుంచి ముందు గుండెల నుంచి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది నేను చేస్తాను. నా పేరు మనోజ్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. మేము వచ్చేసి సెకండ్ లెటర్. ఒక చెట్టు కావాలి. చెట్టుని ఒక బాక్స్ లాగా తీసుకోవాలి. చెక్క తీసుకుని దాంట్లో దాన్ని స్క్వేర్ చేసి కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఒకవైపు 6, ఇంకోవైపు 4, ఇంకోవైపు 5, ఇంకోవైపు 3, 2, 1 అట్లా బొక్కలు పెట్టాలి. తర్వాత దానివల్ల మనకి నెంబర్లు తెలుస్తాయి. My name is Mohammed. I'm studying 8th in JPHS High School. Her names Nandita, Tanusha, Rohita, Haripriya, Sujita. My project name is Object Detection System. My topic name is buzzer. Ultrasonic sensor was connected. Ultrasonic sensor was observed any object connected to the buzzer. Good morning to everyone. My name is Namita. I am studying 8th class B section. Today my topic name is object detection system uses. Generally we are using calling days. Calling days are used to call the people inside the room. By using this object detection system, the sensor detects this. Good morning to everyone. My name is Shikha. I am studying 8th class. My project name is object detection system. Components required: ultrasonic sensor, buzzer, plain board. Good morning to everyone. My name is Haripriya. I am studying 8th class. Today my topic name is ultrasonic sensors for human physical objects while connection. Good morning to everyone. My name is Rohita. I am studying 8th class B section. Today my topic name is object detection system. Ultrasonic sensor sensor. VPC trigger exogen. నా పేరు సంగీత. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను చేసిన ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ సిస్టమ్. దీనిని డోర్కి అందించిన వెంటనే ఎవరైనా దొంగలు పడగానే బజర్ మోగుతుంది. బజర్ మోగగానే దొంగలు ఎవరో వచ్చారని మనం తెలుసుకోవచ్చు. దీనికి కాలింగ్ బెల్తో అవసరం ఉండదు. దీనికి ఉపయోగించిన వస్తువులు ఆర్డినో, అల్ట్రానిక్ సెన్సార్, బజర్, కనెక్టింగ్ వైర్స్. ఇది ఆర్డినో బోర్డ్, బజర్, అల్ట్రాసోనిక్ సెన్సార్. అడ్డు వస్తే ఎవరైనా చేయి